బట్టి కృతజ్ఞత చెల్లించుకొనిచున్నాము. నా దేవా, మమ్మల్ని దర్శించు. నా తండ్రి, మాకు నీ కృప ఎంతో అవసరమై ఉన్నది కాబట్టి నా తండ్రి, మమ్మల్ని కనికరించమని వేడుకొనిచున్నాము. మా కుటుంబములు ఎలాగున్నాయో నీవు ఎరిగి ఉన్నటువంటి దేవుడవు. ఆరాధిస్తున్న ఒక్కొక్కరి హృదయంలో కొంతమందిలో బాధ ఉండవచ్చు, కొంతమందిలో పాపం ఉండవచ్చు, కొంతమందిలో విశ్వాసం ఉండవచ్చు. కాబట్టి దేవా, అంతరంగములను పరిశోధించేటువంటి వాడు మాతో మాట్లాడమని మొదలుపెట్టుకొనిచున్నాము. హృదయములు వెలిగించబడాలి. గ్రామములలో భక్తి యొక్క పద్ధతులు, అలాగే భక్తి యొక్క జీవిత విధానం కూడా సిటీస్లో కంటే వ్యత్యాసముగా ఉంటున్నది. కాబట్టి తండ్రి, వీరి అవసరతలు ఏమిటో నాకు తెలియదు. నీ కనికరం కొరకు నేను ప్రార్థిస్తున్నాను. దేవా, క్రైస్తవులైనటువంటి మేము నిజముగా యోగ్యులమైతే, శక్తివంతులమైతే, పరిశుద్ధులమైతే ఎంత బాగుంటుంది. వ్యక్తిగత జీవితంలో దేవునితో సంబంధం కలిగి లోకస్తుల కంటే కొంచెం వేరుగా జీవిస్తూ ప్రత్యేకించబడిన జీవితం ఉంటే ఎంత బాగుంటుంది. నువ్వు మాట్లాడము. ఒక్కొక్కరి హృదయంలో ఉన్నటువంటి దాచబడి ఉన్నవన్నీ బయటికి తీసుకుని రమ్ము. మర్చిపోయినవి ఒప్పుకొనకుండా మర్చిపోయినవి పాపములను తీసుకుని రమ్ము. బంధించబడినటువంటి ప్రదేశంలో ఏరియాస్ నువ్వు బయలుపరచు. నీ మాటల చేత దయచి తృప్తిపరచు. స్వేచ్ఛ కావాలి నాకు, అనుగ్రహించు. నీ వాక్యం ప్రకటించుటకు ఈ స్థలమును పరిశుద్ధపరచు. ప్రతి విధమైనటువంటి నిద్రాత్మ యేసు నామములో నీ క్రియలు నేను బంధిస్తూ ఉన్నాను. మనుషులకు మత్తు కలిగించడానికి ప్రయత్నం చేసే ఆత్మలారా, విసుగు తెప్పించేటువంటి ఆత్మలారా, విమర్శించటకు ప్రేరేపించే ఆత్మలారా, లోబడకుండా చేసే ఆత్మలారా, వాక్యం అర్థం కాకుండా మనసును గ్రహింపు లేకుండా చేసే ఆత్మలారా, యేసు నామంలో మీ క్రియలు నేను బంధిస్తున్నాను. దేవా, ఉజ్జీవం మాకు దయచేయము. యేసు నామమును వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ దినము వాక్యం యొక్క అంశము దేవునికి ఇష్టలుగా ఉండకపోవటం అన్నటువంటిది. 1 కొరింథీ 10వ అధ్యాయము 5వ వచనం. 1 కొరింథీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనక అరణ్యంలో సంహరింపబడరు. యాక్చువల్గా మొదటి వచనం నుండి 11 వచనాలు చూసుకోవాలి. ఈ ఒక వచనం మాత్రం చెప్పి మిగతాది మరలా ధ్యానిద్దాం. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు గనక అరణ్యంలో సంహరింపబడరు. ఇశ్రాయేలీలు ఎవరు? సరే, ఇక్కడ ఎంతమంది రక్షణ పొందిన వాళ్ళు విశ్వాసులున్నారో చేతులు ఎత్తండి. తప్పేం లేదు, మీకే ఇప్పుడు మెసేజ్. ఇశ్రాయేలీలు అరణ్యంలో ఐగుప్తు నుంచి కనానుకు వస్తున్నప్పుడు జరిగిన సంభవాలు చెప్తున్నాడు. అంటే వారు మేఘంలో బాప్తీసం తీసుకున్నారు, క్రీస్తు అనే బండలోనిది త్రాగారని 1వ వచనం నుంచి చెప్తుంటాడు పౌలు. అంటే వారు రక్షణ పొందిన వారి లెక్కలోకి పౌలు తీసుకున్నాడు. తర్వాత జరిగింది ఏమిట్రా అంటే, వారు తప్పిపోయారు. ఎలా తప్పిపోయారు, దేనికి తప్పిపోయారు అన్నది చూసినట్టయితే వారికి స్వేచ్ఛ వచ్చింది, స్వాతంత్రం వచ్చింది ఒకటి. రెండవది, మితిమీరిన విశ్వాసం వచ్చేసింది, ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది. దీనిని బట్టి తప్పిపోయారు వాళ్ళు. స్వేచ్ఛ, తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్. కొరింథీ సంఘం ఎలాంటిదంటే 9 కృపావరాలు ఉన్న సంఘం. భాషలు మాట్లాడతారు, అర్థాలు చెప్తారు, స్వస్థతలు చేస్తారు, తర్వాత ప్రవచన వరం ఉంది, తర్వాత పరిచర్య చేసే వరం ఉంది. ఇలాగన్నీ కృపావరాలు ఉన్నాయి వాళ్ళకి. అలాంటి వాళ్ళు మేము బాగున్నాము, మాకేమవుతుంది, విగ్రహములకు అర్పించి తింటే ఏమవుతుంది, వ్యభిచారము చేసేవాడు వాళ్ళలో ఉన్నాడు ఏమవుతుంది, ఇవన్నీ అనుకునేసరికి పౌలు అన్నాడు, మీ మాదిరే ఇశ్రాయేలీలు కూడా చేశారు, వాళ్ళకి ఏమైంది చూడండి అన్నాడు. చరిత్రను చూపిస్తున్నాడు. ఇప్పుడు మీరు కూడా మేము విశ్వాసులమన్నారు, ఉపవాస ప్రార్థనకు వచ్చినామన్ను.
మరి చరిత్ర తెలుసుకోవాలి. మీ ముందున్నటువంటి వారు, మీతో ప్రారంభించిన వారు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రాలిపోయారు, అదే ఇక్కడ చెప్పబడింది. స్వేచ్ఛ తర్వాత అతి మితిమీరిన విశ్వాసం పాడు చేస్తారు. సొలొమోను రాజు ఎందుకు పాడైపోయాడు? అతనికి తండ్రి రాజ్యం అంతా స్థాపించి చుట్టుపక్కల శత్రువులు లేకుండా చేస్తే డబ్బు వచ్చింది, అధికారం వచ్చింది, అనేక మంది భార్యలు వచ్చినారు. అంటే అతనికి ఐశ్వర్యం వచ్చింది, సమాధానం వచ్చింది. ఈ రెండు ఉంటే మనిషికి నెమ్మది ఉంటుంది. కాబట్టి అప్పుడు మనిషి ఏం చేస్తాడంటే ఏదైనా చేయవచ్చు అనుకుంటాడు. అది జరిగింది. అందుకే నువ్వు విశ్వాసివి అని నువ్వు అనుకున్నట్టయితే చరిత్ర బాగా చూసుకో. వెనక ఉన్నటువంటి వారు ఎలాగున్నారు, ఎలా వారికి జరిగింది. మరి దీంట్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటి? బైబిల్లో చెప్పిన ప్రతి దాని గురించి ఒక పాఠం నేర్చుకోవాలి. 6వ వచనం, 1 కొరింథీ 10:6. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా, అంటే ఉదాహరణలుగా ఉన్నాయి. ఏమి నేర్చుకోవలసిన పాఠం? ఇశ్రాయేలీయులు దేవుని చేత ఏర్పరచబడి దేవుడు నా ప్రజలు అన్నటువంటి వారు ఏం చేశారంటే కొన్ని చెడ్డవాటిని ఇష్టపడినారు. వాళ్ళ మాదిరి నువ్వు చేయొద్దు అంటున్నాడు. అలాగే అవుతుంది కదా. సంఘములో ఒకడు చెడ్డ మాదిరి చూపిస్తే వాని మాదిరి నువ్వు చేయొద్దు అని దీని ఉద్దేశం. వాడు ఏదో పని చేస్తాడు, నువ్వు అదే చేయొద్దు. నేను ఏదో పని చేసే వాళ్ళ గురించి ఏం నేర్చుకుంటానంటే ఆ వెధవ పనులు చేసే వాళ్ళ గురించి కూడా నేర్చుకుంటా, ఎలాగ వెధవ పనులు చేయకూడదు అని. పాపం చేసిన వాని గురించి కూడా నేర్చుకుంటా, వాడు పాపంలో ఎందుకు పడిపోయాడు. ఆ స్త్రీతో మాటి మాటికి ఒంటరిగా వెళ్ళి మాట్లాడుతున్నాడు కాబట్టి స్త్రీలతో ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడకూడదు. ఇది పాఠం, చరిత్ర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఇవి. కాబట్టి వారి మాదిరి చెడ్డవాటిని ఆశించొద్దు అన్నాడు. మరి చెడు అంటే ఏమిటి? చెడు అంటే దాని అర్థం ఏమిటంటే మనిషి యొక్క గుణాన్ని సూచిస్తుంది, క్యారెక్టర్ని సూచిస్తుంది. చెడు అంటే దుష్టత్వం అని ఉంది ఇంకొకటి. దుష్టత్వం అంటే మనిషి ప్రవర్తనను. చెడు క్యారెక్టర్ కలిగినటువంటి వాడు చెడు ప్రవర్తన కలిగి ఉంటాడు. చెడు వేరు, దుష్టత్వం వేరు. ఒకటే అర్థం ఇచ్చినట్టు ఉన్నా కూడా అర్థాలు వేరువేరుగా తీసుకుంటే చెడు అంటే మన యొక్క క్యారెక్టర్, దుష్టత్వం అంటే మన ప్రవర్తన. దొంగతనం చేయవచ్చు, కొట్టవచ్చు, ఇతరుల గురించి చెడు ప్రచారం చేయవచ్చు, పరాయి వారిని ఆశించవచ్చు. ఏదైనా సరే, డబ్బు, పొలము, ఆస్తులు, వారి భార్యలు, వారి కుమార్తెలను. మరి ఏ విషయాల్లో జాగ్రత్త ఉండాలి? పౌలు ఏం చెప్తున్నాడు? వీరి నుంచి మీరు మంచి పాఠం నేర్చుకోండి అన్నాడు. మరి ఏ పాఠాలు మనం నేర్చుకోవాలి? 7వ వచనం నుండి చూడండి. 1 కొరింథీ 10:7వ వచనం నుండి చూడాలి. నేను చదువుతాను, అందరికి వినిపిస్తుంది. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకూడి. మొదటి పాఠం, విగ్రహారాధకులై ఉండకూడి. 2వ పాఠం, మరియు వారి వలె మనం వ్యభిచరింపక యుందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమనే 23,000 మంది కూలిరి. వ్యభిచారం చేయకూడదు. 2వ పాఠం, మనము ప్రభువును శోధింపక యుందుము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. 3వ పాఠం, శోధించవద్దు దేవుణ్ణి. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. గొనగటము సనగటం చేయకూడదు. 4 పాఠాలు. విగ్రహారాధన చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, దేవుణ్ణి శోధించవద్దు, తర్వాత దేవునికి విరోధంగా సనగద్దు అని. విశ్వాసులైనటువంటి వాళ్ళు ఇశ్రాయేలును చూసి ఇవి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు వారు దేవునికి ఇష్టలుగా ఉండలేదు? ఈ 4 విషయాలే. మాకు భక్తి ఉంది అని నువ్వు అన్నావు అనుకో, ప్రతి ఒక్కరు భక్తి ఉందంటారు. ఒక చర్చికి పోయేవాడిని, వాడు మాకు బాప్తిసం అన్నాడు. నీ బుద్ధే మారలేదు, బాప్తిసం ఏందన్న. మొన్న పోయిన తర్వాత రొట్టె ద్రాక్షలను తీసుకుంటున్నాడు. వచ్చి నా దగ్గర, సార్ నేను బాప్తిసం తీసుకున్నా అంటే, ఎక్కడో తీసుకున్నాడు. కాబట్టి అలా చెప్పేవాళ్ళు ఉన్నారు. మేము బాగున్నాం అన్నారు. సరే, నువ్వు బాగున్నావు, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, రొట్టె ద్రాక్ష రసం తీసుకున్నావు. ఈ 4 విషయాలు చూసుకో. దేవుడికి ఇష్టడుగా ఉండాలి అంటే విగ్రహారాధన చేయవద్దు. విగ్రహం అంటే ఏదైనా ఉండొచ్చు, నేను తర్వాత చెప్తా.
రెండోది వ్యభిచారం చేయవద్దు. క్రియల్లో కాదు, తలంపులు చూపుల్లో కూడా చేయొద్దు. మూడవది ఏమంటున్నాడు? దేవుని శోధించవద్దు. నాలుగవది సనగవద్దని. ఇవి ఉన్నాయా పరిశీలన చేసుకో. తర్వాత నెక్స్ట్ దానికి పోదాం. విగ్రహారాధన అంటే ఏమిట్రా అని చూసినట్టయితే పొందటం అన్నమాట. ఎందుకు మనుషులు ఒక విగ్రహమును చేసి దానికి బలులు అర్పించి, లేకపోతే దానికి ఏదైనా గుడి కట్టించి, లేక ఇంకేదైనా ఎందుకు చేస్తారు? లాభం. అదే విగ్రహారాధన. నువ్వు ఏదైనా ఆశించడము అని ఒక భక్తుడు అన్నాడు అనమాట. అంటే మనం చేసే పూజలు, మనం ఇచ్చే బలులు, మనం ఇచ్చే అర్పణలు మనకేం చేస్తాయి? మనకు లాభాన్ని, ఆశీర్వాదాన్ని తీసుకొస్తాయి అని చెప్పి అలాగా విగ్రహారాధన చేస్తుంటారు. అంటే లంచం ఇవ్వడమే కదా. నీవు దేవునికి ఏదైనా ఇచ్చి ఆశీర్వాదం తెచ్చుకోగలవా చెప్పు చూద్దాం. దేవునికి ఏదైనా ఇచ్చి ఆశీర్వాదం తెచ్చుకోగలవా? అది సాధ్యం కాదు. కాబట్టి ఇశ్రాయేలు ఎందుకు పాపం చేశారు? ఒక వ్యక్తి ఎందుకు పాపం చేస్తాడు? చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు సంఘాల్లో, తర్వాత ఈ పాటలు, ఆటలు, మాటల్లో చాలామంది పాపంలో పడిపోవడానికి కారణం ఏంటంటే, అసలు పాపం చేయడానికి ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనిషి పాపం చేస్తున్న విషయం గ్రహించుకోలేకపోవటాన్ని బట్టి. చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నీకు ఆశీర్వాదాలు, స్వస్థతలు, ప్రవచనాలు, భాషలు, వీటన్నిటికి ముందు నువ్వు ఇక్కడ శుద్ధి చేయబడాలి. పాపము లేని వ్యక్తిగా జీవించాలి. ఎందుకు ఇశ్రాయేలు పాపం చేశారు? వారు ఏమన్నారు తెలుసా? చూడండి, 1 కొరింథీ పత్రికలో 10వ అధ్యాయంలో 10వ అధ్యాయం, నిర్గమకాండం 32వ అధ్యాయం. ఇశ్రాయేలు పాపం చేయడానికి కారణం చూపిస్తుంది. నిర్గమకాండము 32వ అధ్యాయము 1వ వచనం. మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూసినప్పుడు, ఆ ప్రజలు అహరోనుతో కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము. ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమైనా మాకు తెలియదని అతనితో చెప్పిరి. పాపం చేయడానికి మొదటి కారణం ఏమిటంటే ఓపిక లేదు వాళ్ళకు. వాళ్ళ నాయకుడు దేవుని దగ్గర పోయి ఆజ్ఞలు పొందడానికి 40 దినములు కొండ మీద ప్రార్థన చేస్తూ దేవునితో గడుపుతుంటే, ఆయన దిగి వచ్చేంత వరకు వాళ్ళకు ఓపిక లేదు. తిరుగుబాటు దానికి కారణం. తర్వాత ఇంకొక కారణం ఏమిటంటే, మనుషులు పాపం చేయడానికి, ఇక్కడ వీరు ఇశ్రాయేలు పాపం చేయడం, మొదటిది ఓపిక లేకపోవడం అయితే, రెండవది 4వ వచనం. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరుతో రూపంను ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసినప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. యెహోవా దేవుడు బయటికి తెచ్చినాడు అన్న నమ్మకం లేక వాళ్ళు ఈ దేవుడు అన్నారు. ఎందుకు జరిగింది? దీనికి కారణాలు ఉన్నాయి. ఏమిటి తెలుసా? దేవుడు ఆత్మ కాబట్టి దేవుడు కనిపించలేదు వాళ్ళకు. వాళ్ళు నడిపించినాడు మోషే కాబట్టి మోషే లేడు. ఇప్పుడు వాళ్ళకేం కావాలి? ఒక రూపం కావాలి, చూడడానికి ఒక రూపం కావాలి. ఆ రూపం కావాలి కాబట్టి వాళ్ళు దూడం చేశారు. దేవుడు ఆత్మ, ఆయన ఆరాధించారు, ఆత్మ సత్యంతో ఆరాధించాలి. అది వాళ్ళకి తెలియలేదు. మమ్మల్ని బయటికి రప్పించింది యెహోవా దేవుడు అనేది వాళ్ళు మర్చిపోయారో, లేకపోతే జ్ఞానం లేదో. మూడవది, వారిని నడిపించిన మోషే ప్రార్థన చేస్తున్నాడు, ఏం చేయడం లే, కబుర్లు చెప్పడం లేదు, డిన్నర్లు, పార్టీలకు ఏం పోలేదు. అది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నది నిర్లక్ష్యం చేశాం. కాబట్టి మా ముందు నడవడానికి ఒక విగ్రహం కావాలి అని ఆ విధంగా చేశారు. ఒక సంఘము నిజస్థితి ఒక సంఘం యొక్క నిజస్థితి ఎప్పుడు తెలుస్తుంది చెప్పంటారా? వాళ్ళ పాస్టరు ఊర్లో లేనప్పుడు. ఒక సంఘం యొక్క నిజస్థితి ఎప్పుడు తెలుస్తుంది? పాస్టర్ ఊర్లో లేనప్పుడు. ఏం చేస్తారు చెప్పండి? పాస్టర్ నాయకుడు ఊర్లో లేనప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు చేయదలిచినది చేస్తారు. వాళ్ళు చేయదలిచింది చేస్తారు. వీళ్ళు అదే కదా, మోషే లేడు, దేవుడు కనిపించడం లేదు, కాబట్టి మాకు ముందు నడవడానికి ఒక వ్యక్తి కావాలి అని. అందరూ ఉన్నప్పుడు, అందరూ చూస్తున్నప్పుడు నువ్వు బాగుంటే గొప్ప సంగతి కాదు. అందుకే ఒక వ్యక్తి ఏమన్నాడంటే, ఎవ్వరు లేనప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావు, అంటే ఎలా చూస్తావు, ఎలా మాట్లాడతావు, ఏమి చేస్తావు, అదే నీ నిజమైన ప్రవర్తన. ఎవరు లేనప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావో అదే నీ నిజమైన ప్రవర్తన అంట. నాయకుడు లేడు, గద్దించేవాడు లేడు, ఇలా చేయకూడదని చెప్పేవాడు లేడు, అసలు ఎందుకు చేస్తున్నారు అని అడిగేవాడు లేడు. కాబట్టి వీళ్ళు ఏం చేశారు? వాళ్ళకి నచ్చిన రీతిలో దేవుణ్ణి చేసుకున్నారు.
ఇది సంఘాల పరిస్థితి ఇలాగుంటుంది. కాబట్టి ఇక్కడ అహరోను అనే సంఘ పెద్ద ఉన్నాడు. మళ్ళా అహరోను మోషకు కుడి భుజంలో అంటాడు, అహరోను లెక్క చేయలేదు. సంఘాల్లో ఇలాగుంటాయి. నాయకుడు ఒకడుంటే నాయకుడు తర్వాత వాడిని లెక్క చేయరన్నమాట. వాడిని భయపడించడము, వాడిని వాళ్ళ వైపు తిప్పుకోవటము, వానికి మాయమాటలు చెప్పడము, లేకపోతే వానికి మంచి భోజనం తెచ్చడము. భయపడిచ్చినారు. అహరోను భయపడినాడు. భయపడి వాళ్ళు చెప్పినట్టుగా చేశారు. సంఘములు అలాగే ఉన్నాయి. ప్రజలు చెప్పినట్టుగా చేయాల్సి వస్తుంది. మీకు ఇష్టమైనది చేయాల్సి వస్తే అది భక్తి కాదు, అది సంఘమే కాదు. వాక్యంలో ఏముందో దాని ప్రకారం చేస్తేనే అది భక్తి. కాబట్టి మొదట విగ్రహారాధన గురించి చూసుకుందాం. ఈ విషయములు మనకు మాదిరిగా ఉన్నాయి, మనం తప్పు చేయకూడదని. జనులు 10వ అధ్యాయం 7వ వచనం, జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్టు వారిలో కొందరి వల్ల మీరు విగ్రహారాధికులై ఉండకుడి. పాపం చేసేటప్పుడు ఏమేమి జరుగుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది? విగ్రహారాధన చేసేటప్పుడు కానీ పాపం చేసేటప్పుడు మొదట ఏం చేస్తున్నారు? తిండి. రెండవది ఏం చేస్తున్నారు? తాగుడు. మూడవది ఆడుట కన్నారు. ఆడుట అంటే ఏం తెలుసా? వ్యభిచారం. అది అప్పటి కాలంలో జరిగింది. తిండి, త్రాగుడు, వ్యభిచారం. ఇది కరెక్టా తప్ప? నాకంటే మీకే బాగా తెలుసు. పల్లెటూళ్ళలో ఈ మూడు ఉంటాయి కదా. జాతరలో ఉండవా? తిరణాలలో ఉండవా? తిండి, తాగుడు, వ్యభిచారం. అది చేస్తున్నారు. ఎందుకు? నాయకుడు లేడు, చెప్పేవాళ్ళు లేరు కాబట్టి. ద్వితీయోపదేశకాండం 90వ అధ్యాయము 20వ వచనం, 9వ అధ్యాయము 20వ వచనం. ద్వితీయోపదేశకాండం 9:20. మరియు యెహోవా అహరోను నశింపు చేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బతిమాలు కొంటిని. ఇక్కడ ఏమంటున్నాడు? అహరోన్ని దేవుడు నాశనం చేయాలి అనుకున్నాడు, అంటే చంపేయాలి అనుకున్నాడు. ఎందుకు? నీవు ఇశ్రాయేలు చెప్పిన మాట విని విగ్రహం చేశావు కాబట్టి చంపేయాలి అనుకుంటే మోషే ప్రార్థన చేశాడు. మోషే ప్రార్థన చేయాల్సి వచ్చింది. ఒక మాంత్రికుడు అమెరికా దేశంలో రక్షణ పొందినాడు. రక్షణ బాగా వినండి, నిద్రపోయే వాళ్ళకే. రక్షణ పొందిన తర్వాత ఆయన చెప్తూ వచ్చాడు, నువ్వు చాలా చాలా శక్తివంతమైన మాంత్రికుడు. ఎంత శక్తివంతుడు అంటే ఇప్పుడు ఇలా నడుస్తూ ఇలాగంటే వాడు కనిపించకుండా వెళ్ళిపోతాడు. మనకు కనిపించాడు, వాడికి మాత్రం అందరు కనిపిస్తారు. అంత శక్తి కలిగినటువంటి వాడు. దేవుని నమ్ముకున్నాడు. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఏమేమి పనులు చేసేవాళ్ళు మీరంటే, చర్చిల్లో మనుషులు నిద్రపోయేటట్టుగా దయ్యాల్ని పంపించేవాళ్ళం అన్నాడు ఒకటి. రెండవది ఏం చేసేవాళ్ళం తెలుసా? ఆ దయ్యాలు వచ్చి చిన్నపిల్లల్ని గిల్లుతాయంట. గిల్లితే గట్టిగా ఏడుస్తారు, అందరూ డిస్టర్బ్ అయిపోయి ఇట్లా చూస్తారు. మూడవది ఏం చేస్తారంటే, పాస్టర్స్ దగ్గరికి అందమైన అమ్మాయిలను పంపిస్తారంట. మాకు ఈ యొక్క బలహీనత మాకు కొరకు ప్రార్థన చేయని పాస్టర్ని బుట్టలు వేసుకుని వ్యభిచారం చేయించడానికి. ఇలాగ మేము సంఘాన్ని పాడు చేస్తామని చెప్పినాను. కొంతమంది పాస్టర్లను పాడు చేయడానికి ప్రయత్నం చేస్తే చేతగాక వదిలేసి వెళ్ళిపోయినారు. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధులు, శక్తి కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి అహరోన్ని దేవుడు చంపాలని ట్రై చేసినప్పుడు చేసిన పాపాన్ని బట్టి ఏం చేసిన? మోషే ప్రార్థన చేశాడు. ప్రార్థన అంటే అలాగ ఉండాలి. మనం ప్రార్థన చేస్తే దేవుడు కొంతమంది మనుషుల్ని కనికరించాల్సి ఉంటుంది. ఇంతమంది మీరు ఉన్నారు కదా, మీ భర్తలు ఎక్కడ ఉన్నారు? నేను ఎప్పుడో 1 సంవత్సరం 2 సంవత్సరాల కింద వచ్చిన, అప్పటికి ఇప్పటికి మీ భర్తలు ఎవరైనా వచ్చినారా? కలిసి ఉంటే బాగుంటుంది. లేదు అంటే మీరు ఓటమి చెందినవారు. ప్రార్థనలో జయం లేదు. బెవింగ్టన్ అనేటువంటి ఒక భక్తుడు ఏం చేశాడంటే, చాలా గొప్ప భక్తుడు. ఆయన ఎంత ప్రార్థన చేస్తుంటే 120 గంటలు, 70 గంటలు, 24 గంటలు, 48 గంటలు చెట్టు తొర్రలు రోడ్డు పక్కన ప్రార్థన చేశాడు. ఆయన పుస్తకం ఉంది, ప్రార్థన జయములని, దొరికితే తెచ్చుకొని చదవండి. ఆయన ఒక చోట ఇలాగ మీటింగ్ పెట్టాడు. ఆయనకు ఎవరు పెద్ద టీం లేదు, మ్యూజిక్ ఉండదు, ఏముండదు. ఆయన అక్కడ పోయి ప్రార్థన చేసి మీటింగ్ పెడతాడు. మీటింగ్ పెట్టినప్పుడు పాటలు పాడే వాళ్ళు కావాల్సి వచ్చింది. ఆయనకు ప్రార్థన యొక్క శక్తి గురించి చెప్తున్నాను నేను. పాటలు పాడే వాళ్ళు కలిసి ఆ ఊర్లో 2 అమ్మాయిలు చాలా బాగా పాడతారంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను సాయంత్రం మీటింగ్ పెడుతున్నాను, మీరు 6 గంటలకు వచ్చి పాటలు పాడాలి అంటే, అయ్యా మేము రాలేము, రావాలని ఉంది కానీ రాలేము. అంటే ఏమి కారణం చెప్పు అంటే, మా పశువులు ఇంటికి వచ్చేసరికి 5-5:30 అవుతుంది,
అవి కట్టేసి వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుంది. అంటే సరే మీ పశువులు మీరు రెండు ఆవులు ఏ టైంకి ఇంటికి రావాలంటే 4-5 లోపల వస్తే మేము రాగలమంటే సరే వెళ్ళండి అన్నాడు. ఇలా పోయి కూర్చొని చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేయాలి. 10 గంటలు 5 గంటలు పొద్దున్న నుంచి సాయంత్రం చేసి మీటింగ్ స్టార్ట్ చేసి అందరు చూస్తూ ఉన్నారంట. ఈయన ఏం చెప్పాడు, 5 లోపల మీ పశువులు వస్తాయి, వాళ్ళకి మెడకు గంటలు కట్టింటారు, కావాల్సి చూడండి మనం ప్రార్థన స్టార్ట్ చేసామంటే 5 తర్వాత గంటల శబ్దాలు, 5 నుంచి గంటల శబ్దాలు చెప్తాను. టింగ్ 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 చిన్నగా అరుచుకుంటూ 5 లోపల ఇంటికి వచ్చేసి తలుపేసేసి కంచేసి వీళ్ళు వచ్చి పాటలు పాడారు. అలాంటి ప్రార్థన చేసుకోవాలి. అదే భక్తి అంటే. నా జీవితకాలం నేను భక్తి చేసినా మా ఇంట్లో భర్త రక్షణ పొందలేదు, భార్య రక్షణ పొందలేదు, పిల్లల రక్షణ పొందలేదు అంటే దొంగ భక్తి. ఎందుకు దొంగ భక్తి వచ్చింది? శక్తి లేని భక్తి. దొంగ భక్తి అంటే శక్తి లేని భక్తి ఎందుకు వచ్చింది? నీ హృదయంలో ఇంకా పాపములు ఉన్నాయి, దాన్ని తీసివేసుకోకపోవడం ఒకటి. నాకు ప్రార్థన నేర్పించని దేవుణ్ణి అడగకపోవడం 2. నీకున్న సందేహాల్ని, భక్తి సంబంధ సందేహాల్ని తీర్చుకోలేకపోవడం 1. కొంతమంది నా దగ్గరకు వచ్చి నాకు ప్రశ్న వేస్తారు, నాకు భక్తి ఉందా అని అడుగుతారు. అంత కష్టం తెలుసా చెప్పడము? ఆడవాళ్ళు అడిగితే ఇంకా కష్టం, ఎందుకంటే ఏ చర్చలు చేసినా ఆడవాళ్ళు ముసుగేసి ఏడుస్తారు కాబట్టి. ఒక ఆడమే అలాగే వచ్చింది నా దగ్గరికి, నాకు భక్తి ఉందా చెప్పండి బ్రదర్ అంటే, నేను ఎలా చెప్పగలను నీకు అని. సరే 2 ప్రశ్నలు వేస్తాను. మీ అత్తకు క్షమాపణ చెప్పినావంటే చెప్పినాను. నేను ఆయాసం పెట్టుకుంటుందా, తిట్టుకొని ఉంటుంది, చెప్పినాను. ఓకే. నీ తమ్ముడు భార్యను ఎప్పుడన్నా క్షమాపణ అడిగావంటే అడిగాను బ్రదర్ అని. అయితే నీకు భక్తి ఉందిలే అన్న. అవి కష్టమైన పనులు. ఆడపడుచును క్షమాపణ అడగడము, అత్తను క్షమాపణ అడగడం ఇంకా కష్టం. దీని అంతు తెలుసు, ఇది నా ఇంటికి వచ్చింది, నా భర్త నా సొంతము, దీన్ని నేను అడగల చదువురాని ముసలిదాన్ని అంటారు. అక్కడ కూడా తగ్గించుకుంటే భక్తి. ఇలాంటి భక్తి చేసేటువంటి వ్యక్తులు చేసే ప్రార్థన మాత్రమే శక్తి ఉంటుంది. వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని రక్షించుకుంటారు. మిగతా ఎవరికి చేత కాదు. నువ్వు ఎన్నైనా పాటలు పాడు, ఎంత గొంతెత్తి పాటలు పాడినా కూడా ఏం జరగదు. ఆ భక్తి నేర్చుకోవాలి. మా కుటుంబంలో మా నాన్నకు 6 మంది తమ్ముళ్ళు, 1 చెల్లెలు. ఒక్కొక్కరికి 2 పిల్లలు వేసుకోండి, 12 మంది 10 మంది ఉంటారు. వాళ్ళ భార్యలు భర్తలు వేసుకోండి, 24-25 మంది. 3-4 తప్ప అందరు రక్షణ పొందినారు. మొత్తం అందరినీ వడ్లేసి ఇట్లా చేత వేసుకుంటారు, చూసిన దగ్గరికి జరుపుకుంటారు, అట్లా జరిపేసుకున్నాం. అదే శక్తి. శక్తి ఉంటే, ప్రార్థనలో శక్తి ఉంటే చేతల్లో చూపించు. నువ్వు చేసే ప్రార్థన దేవుడు విని అందరినీ రక్షణలోకి తీసుకురావాల్సిందే. ఆ భక్తి చేయకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు వచ్చినా ప్రయోజనం లేదు, నీకు టైం వేస్ట్. కాబట్టి మోషే ప్రార్థన చేసి ఆ ప్రార్థనకు శక్తి ఉంది కాబట్టి ఏం చేశాడు దేవుడు? సరే అని వదిలేశాడు. మరి నీ ప్రార్థనను బట్టి నీ భర్త ఆయుష్ పెరుగుతుందా? చెప్పు చూద్దాం. తాగుడు అలవాటు ఉంటుంది, లివర్ పాడైపోతుంది, కడుపు పాడైపోతుంది. కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దాన్ని బట్టి బతుకుతున్నాడా? కాపాడుకోవాల్సిందే. నరకానికి వెళ్లకుండా కాపాడుకోవాల్సిందే. ఎవరు కాపాడుతారు? నీ భర్త మీద నీకే భారం లేకుంటే ఈయనకెందుకు ఉంటుంది? నాకు అసలే ఉండదు, ముఖమే చూడలేదు నేను. కాబట్టి నీ భక్తి ఎలా నేర్చుకుంటున్నావు? నీ వాళ్ళని సంపాదించుకోగలిగిన భక్తి ఇది ఆలోచించడంలో చాలామంది గుంపుగా చర్చికి వస్తున్నారు, కానీ ఫలించడం అనేది తెలియడంలే చాలామందికి. తమ వారిని మొదట రక్షణలోకి నడిపించుకోవాలి, తర్వాత తమ పక్కన వారిని రక్షణలోకి నడిపించుకోవాలి, సంఘంలో వారిని రక్షణలోకి నడిపించుకోవాలి. దీన్ని వదిలేసి రకరకాల ఉత్సవాలు చేసుకుంటున్నారు దేవుని నామములో. కాబట్టి నిర్గమకాండ 32:7 ఇంకొక మాట అంటున్నాడు దేవుడు. విగ్రహారాధన చేయటాన్ని బట్టి ఇంకొక మాట అంటున్నాడు 32:7లో. కాగా యెహోవా మోషేతో ఇట్లా, నీవు దిగి వెళ్ళుము, ఐగుప్తు దేశం నుండి నువ్వు రప్పించిన నీ ప్రజలు చెడిపోయారు. ఇక్కడ ఏమంటున్నాడు చదవండి బాగా, 32:7 తెరిచి చూడండి. నీవు రప్పించిన నీ ప్రజలు, నా ప్రజలు అనడంలే దేవుడు. మోషే నీవు తీసుకొచ్చావు ఐగుప్తుల నుంచి, ఆ ప్రజలు చెడిపోయారు. ఎందుకన్నాడు? పాపం చేస్తే సంబంధం తగ్గిపోతారు. యేసు ప్రభు శిలువలో సమానభిస్తూ మరణించిన పాపం తన మీద పడినప్పుడు నా దేవా నన్నేలా చేయి విడిచితివి అన్నాడు. మొదటి మాటలు ఏమంటాడు? తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. మొదటి మాట్లాడేటప్పుడు లోకం పాపం తన మీద వేసుకోలేదు కాబట్టి తండ్రి కుమారుల సంబంధం ఉంది. మధ్యలోకి వచ్చేసరికి ఏమన్నాడు? పాపం తన మీద వేసుకున్నప్పుడు తండ్రి కుమారుడు సంబంధం తెగిపోయి దేవుడు మనిషి. అందుకే తండ్రి అని చెప్పలేక నా దేవా
నా దేవా నన్నేలా చేయి విడిచితివి. ఇక్కడ యెహోవా దేవుడు ఏమంటాడంటే నీవు తీసుకొచ్చిన నీ ప్రజలు చెడిపోయినారు అన్నాడు. ఎందుకు? పాపము నిన్ను దేవుని నుంచి దూరంగా చేస్తుంది. అది తెలుసా చెప్పు? ధైర్యంగా పాపం చేస్తుంటారు, ధైర్యంగా మనుషులను దూషిస్తుంటారు, ధైర్యంగా వ్యభిచారపు కొంపలకు దూరే వాళ్ళు ఉన్నారు, ధైర్యంగా ఇంట్లో బాటిల్ తెచ్చుకొని తాగే వాళ్ళు ఉన్నారు, ధైర్యంగా మనుషుల యొక్క గుట్టు బయట పెట్టే వాళ్ళు ఉన్నారు. ఏమీ జరగదని. నీకు దేవునికి సంబంధం తెగిపోతుంది. దేవుడి మాట అంటే నీవు తెచ్చిన నీ ప్రజలు చెడిపోయినారు, పో కాపాడుకో అంటున్నాడు. నా ప్రజలు అని చెప్పడంలా దేవుడు. మీకు అది అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే సాతాను ఎవరి మీద దాడి చేస్తాడు? ఎవరిని పాడు చేయగలడు? దేవుడి నుంచి వేరైన వాళ్ళని సులభంగా సాతాను పాడు చేస్తాడు. ఫలానా 16 సంవత్సరాల కురవాడు ఆత్మహత్య చేసుకున్నాడు, 18 సంవత్సరాల అమ్మాయి ఎవరితోనే వెళ్ళిపోయింది, ఇంటర్ ఫెయిల్ అయిందని ఒక అమ్మాయి పురుగుల మందు దాగి చచ్చిపోయింది. ఎందుకు? వీళ్ళు సాతాను చేతిలో ఉన్నారు. దేవుడికి, నిజమైన దేవుడికి వాళ్ళకి సంబంధం లేదు. ఇలాంటి వారిని సులభంగా మట్టు పెట్టగలడు సాతాను. ఇప్పుడు అర్థమైందా? దేవుడికి మనం దూరంగా ఉంటే మనకు కలిగే కష్టాలు. తర్వాత చూసుకుందాం. ఇశ్రాయేలు చరిత్ర అంతట్లో బాగా గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది. ఏమిటి తెలుసా? దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, మొదటిది. రెండవది, నాయకుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. తెలుసా? దేవుడికి వ్యతిరేకంగా, నాయకుడికి వ్యతిరేకంగా. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇన్ని చర్చెస్ ఎందుకు వస్తాయి? ఒక పాస్టర్ ఉంటాడు, కుడి భుజం రైట్ హ్యాండ్ మీద ఉంటాడు. వానికి కోపం వచ్చి పోయి వాడికి ఒక సంఘం పెడతాడు. వాని దగ్గర 5 మంది ఉంటారు, వానికి 10 స్పీకర్లు ఉంటాయి. ఉండేది 5 మంది, 10 సౌండ్ పెడతాడు. ఎడం భుజం కొన్ని రోజులకి కోపం వస్తుంది, వాడు పోతాడు, వాడు ఇంకొక చర్చ్ పెడతాడు. ఇశ్రాయేల్ చరిత్రనే ఇప్పుడు చూస్తున్నాం మనం. దేవుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, మనుషులకు నాయకుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. కోల్కతా అనే దేశం, స్టేట్లో కంపెనీ వాళ్ళంతా స్ట్రైక్ చేసినారు. స్ట్రైక్ చేసేసరికి ఏం జరిగింది? కంపెనీ డైరెక్టర్లతో వచ్చి, ఎందుకు మీరు మీ డిమాండ్లు చెప్పండి, మేము మీకు హెల్ప్ చేస్తామంటే, మాకేం లేదు, మా షరత్ ఏమిటంటే అన్నం తిన్న తర్వాత ఒక అరటిపండు మాకు ఇవ్వండి అన్నాడు. దాని కొరకు స్ట్రైక్ చేసినారంట. అన్నం తిన్న తర్వాత అరటిపండు ఇవ్వలేదని తిరుగుబాటు అంటారు దాన్ని. చర్చి మానేసిన కొంతమందిని అడిగితే, ఎందుకు మీరు చర్చి మానేదంటే, ప్రసంగం నా గురించి చేసినారని. నీ గురించి చేయడానికి నువ్వు చంద్రబాబు నాయుడా? ఇప్పుడు జగన్ చంద్రబాబుని తిడతాడు, చంద్రబాబు జగన్ తిడతాడు, పేపర్లకు ఎక్కుతారు. నువ్వు ఎవరో తెలియదు అనామకరాలు, నీ గురించి చెప్తే ఎందుకు వస్తుంది? ఒకసారి ఒక సంఘానికి వెళ్ళిన తర్వాత ప్రసంగం చేస్తున్నా. నాకేం తెలుసు? దేవుడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే సంఘానికి వచ్చిన వాళ్ళ మనుషుల హృదయ రహస్యాలు ప్రసంగంలో చెప్తుంటాను. సరే, మామూలుగా స్టార్ట్ చేసేసినాం. చాలా దూరం ఆ ప్రాంతం, బైక్లో వెళ్ళిపోయి నేరుగా పుల్పిట్ మీదకి వెళ్ళిపోయిన. పాస్టర్తో కూడా మాట్లాడలేదు, టైం లేదు కాబట్టి. అప్పటికి వాళ్ళు 40 నిమిషాలు అయిపోయింది పాటలు పాడుతూ. వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట చెప్పిన, జాగ్రత్త, ఇలాంటి ఇప్పుడు కాలంలో ఎలాంటి ఆడోళ్ళు బయలుదేరారు తెలుసా? పరీక్షల టైంలో మీ ఇంటికి వచ్చి మీ పెన్నులకు ప్రార్థన చేస్తారు అన్న అని మామూలు ప్రసంగం అయిపోయింది. తర్వాత పాస్టర్ నేను కలిసి భోజనం చేస్తాను. బ్రదర్, నా కొంప ముంచావు కదా అన్నాడు. ఏమైంది బ్రదర్ అంటే, అలాంటి ఆమె నిన్ననే వచ్చిపోయింది మా దగ్గరికి అంట. ఇప్పుడు నేను చెప్పాను అనుకుంటారు కదా అంట. అదే దేవుడు బయలుపరచడం అంటే, హృదయంలోని పాపాలని బయటికి తీసుకొస్తాడు. మా ఊర్లో ఒకసారి ఏం చేస్తాడు కూడా, హైదరాబాద్లో ఉదయం చర్చికి వచ్చి కూర్చున్నాడు. నేను ప్రసంగం చేస్తూ మధ్యలో ఏమన్నదా, బేగంపేట నుంచి నీ ఫ్రెండ్ ఫోన్ చేస్తే, ఒక వీధి పేరు, నీ ఫ్రెండ్ ఫోన్ చేసి నువ్వు నా దగ్గరికి వస్తే నాకు బైక్ లేదు, నీతో పాటు ఎక్కి నేను చర్చికి వస్తానని చెప్తే, అరే నువ్వు అని తీసుకురాలేదా అన్న. ప్రసంగానికి దానికి ఏమీ సంబంధం లేదు, మధ్యలో ఆపి చెప్పిన. చర్చ్ అయిన తర్వాత వాడు మా ఫ్రెండ్ వచ్చినాడు. అన్నా, పొద్దున్నే 6 గంటలకు నా ఫ్రెండ్ బేగంపేట నుంచి ఫోన్ చేసినాడు, ఎందుకు అన్నాడు ఆయన. అరే నువ్వు నా దగ్గరకు వస్తే నేను మీ చర్చికి వస్తాను అన్నాడు, నేను పోలేదన్నా. దేవుడు ఇట్లా కూడా తిడతాడా అంట. అదే వాడు ఒకసారి నేను మా ఊర్లోకి వచ్చాను, ప్రార్థన చేస్తున్నా చర్చిలో. వాడు పాటలు వింటున్నాడు, సినిమా పాటలు వింటున్నాడు, దేవుడు చెప్పినాడు, నాకు చూపిస్తున్నాడు. వెంటనే ఫోన్ చేసిన, నువ్వు సినిమా పాటలు వింటున్నావు కదా అంటే, అదే లేదన్నా. నిజం చెప్పు, సినిమా పాటలు వింటున్నాను. ఎప్పుడు వింటండి?
మార్నింగ్ ఎక్సర్సైజ్ జాగింగ్ చేసేటప్పుడు వింటున్నావా లేదా? తెల్లటి ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నవారు అనుకోండి, వామ్మో నీకెవడు చెప్పాడు అంటే విజయవాడ వాడు దేవుడు చూపిస్తున్నాడు ఇవన్నీ. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివి అయితే నీ భర్త చేసే పాపాలనే నీ కళ్ళ ముందు కనిపిస్తుంటాయి. గద్దించే సిఐడీలు పెట్టాల్సిన అవసరంలే. అదే ప్రార్థన శక్తి అనము. కాబట్టి ఏం చేస్తారు, నాయకులకు దేవునికి తిరుగుబాటు చేస్తున్నారు వ్యతిరేకంగా, నాయకులకు కూడా వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు. మాకేమీ తెలియదులేని. నేను ప్రార్థన చేస్తున్నా, ఒకరోజు ప్రార్థన చేస్తుంటే ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేస్తే టక్కుమని దేవుడు ఒక వచనం పలుకుతున్నాను నేను. ఏమని? వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారుడు, వాడు లెస్స అయిన జ్ఞానమునకు విరోధి అంటేనే నాకు అర్థమైంది. ఈ యొక్క వ్యక్తి యొక్క స్వభావము, వీరు స్వేచ్ఛగా తిరగాలని ఇష్టపడుతున్నారు, వీరు మా నాయకత్వానికి లోబడ్డానికి ఇష్టపడటం లేదు అని. మళ్ళా అదే వ్యక్తి గురించి 2 రోజుల కిందట మళ్ళా ఇంకొకటి చూపించాడు. ఏదో తిరుగుబాటు రాబోతుంది అని నాకు అర్థమైపోయింది, లేదా సంథింగ్ ఇంకోటి ఏదో జరగబోతుందని నాకు అర్థమైంది. కాబట్టి నువ్వు అనుకోవచ్చు నేను చేసే తిరుగుబాటు ఎవరికి తెలియదని. ప్రార్థన చేసే వ్యక్తి మీ మధ్య ఉంటే అన్నీ బయటకు వస్తాయి, అన్నీ బయటకు వస్తాయి. మా ఫ్రెండ్ ఒక పెద్ద సేవకుడికి అసిస్టెంట్గా ఉన్నాడు, చాలా బలమైన సేవకుడు ఆయన. ఆయన ఫోటో చూస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి తెలుసా, ఫోటో చూస్తే వెళ్ళిపోతాయి దయ్యాలు, అంత పవర్ ఉన్నాయి ఆయన. ఆయన దగ్గర అసిస్టెంట్ వాళ్ళిద్దరు ఒకసారి హాస్పిటల్కి వచ్చారు హైదరాబాద్కు. ఆ తాతని ముసలాయనని లోపల రూమ్లో పెట్టి వాడు కింద తిరిగి లోపలికి వచ్చాడు. వచ్చిన తర్వాత రే అన్నాడు. ఏం తాత అంటే, ఏందిరా వ్యభిచారాత్మని తీసుకొచ్చావు రూమ్లోకి అన్నాడు. ఏం లేదు తాత, నీతో పాటు వ్యభిచారాత్మ వచ్చిందిరా. తాత నన్ను క్షమించని కాళ్ళ మీద పన్నాడు. ఏం చేసినవరా అంటే, కింద పోయి అమ్మాయిలు చూసుకుంటూ కూర్చున్నా రిసెప్షన్ దగ్గర, నర్సులు అంతా తెల్లగా ఉంటారు కదా వాళ్ళని చూసుకుంటూ కూర్చున్నా, పనికి మళ్ళీ మోకాల్లో. అప్పుడు ఆయన ప్రార్థన చేశాను. నాకు ఏమీ తెలియదు అనుకోవద్దు, భక్తి యొక్క శక్తి అది. ప్రార్థన చేసేవాడికి మాత్రం ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు, నాయకుడికి తిరుగుబాటు చేశారు, ఏమీ జరగదులే అనుకున్నారు. కానీ దేవుడు అన్ని బయలుపరుస్తున్నాడు. ఎందుకు దేవుడు మీరు నా ప్రజలు కాదు అని చెప్పాడు. మీరు నా ప్రజలు కాదంటే వాళ్ళ నిబంధన తీసేశారు. మీరు నా మాట వింటే నాకెప్పటికీ మీరు నా యొక్క జనులై ఉంటారని అవన్నీ నేను రెఫరెన్స్ చెప్పను, అవసరం లేదు. అది మీరే. ఎందుకు జనులు కాలేదు వాళ్ళంటే నిజమైన దేవుణ్ణి వదిలేసి దేవుళ్ళు కాని వాటికి నమస్కారం చేశారుగా, అది కారణం. మరి వాళ్ళు విగ్రహారాధన చేశారు కదా, మనకు విగ్రహాలు ఏమిటి? మనకు కూడా కొన్ని విగ్రహాలు ఉన్నాయి. ఒట్టి ఒక విగ్రహం చేసుకొని పూజలు చేసి కొబ్బరిగా కొడుతున్న విగ్రహారాధన కాదు. అలాగా కాకుండా దేవునికి కాకుండా ఏ దానికైతే నువ్వు ప్రాముఖ్యత ఇచ్చి దాని కొరకే పని చేస్తూ అది విగ్రహం అవుతుంది. సరే, మనం చేసే విగ్రహాలు ఏముంటాయి? మనం చేసే విగ్రహాలు ఏమిట్రా అంటే, ప్రస్తుత ప్రపంచంలో వ్యభిచారము, డబ్బు, తిండి, 3 తెలుసా? వ్యభిచారము, డబ్బు, తిండి. ఒక ఊర్లో, ఈ ఊర్లో చికెన్ షాపు, మటన్ షాప్ దగ్గర అప్పులు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలుసా మీకు? చికెన్ షాపు, మటన్ షాపులో పెడితే ఒక 100 రూపాయలు 500 పెడతారు కదా. ఒక ఊర్లో ఆ మటన్ కొట్టేవాడి ఇల్లే మేము కొన్ని సంవత్సరాలు రెంట్కు తీసుకున్నాం. ఆడు చెప్తున్నాడు, సార్ అక్కడ వస్తున్నాడు వాడు 20,000 కట్టాలా మాకంట, ఈడు 25,000 కట్టాలి. మటన్ షాపులో అప్పులు 20,000 25,000 అంట. ఏం చేస్తారు? డ్యూటీ దిగుతారు, చుక్క వేసుకుంటారు, పొద్దు మటన్ కొద్దిగా గట్టించుకుంటారు, తిని నిద్రపోతారు. వ్యభిచారము, తిండి, తర్వాత డబ్బు, ఇవి మన విగ్రహాలు కాదంట. చెప్పండి చూద్దాం. డబ్బు ఎలా విగ్రహం అవుతుంది? ఎలా విగ్రహం అవుతుందంటే, నీకు మీటింగ్స్ ఉన్నప్పుడు నాకు నా పనే ముఖ్యమని వెళ్ళిపోయావు అనుకో, నువ్వు దానికి ప్రాముఖ్యత ఇచ్చినట్టు. నా ఫ్రెండ్ ఒకడున్నాడు, చాలా సామాన్యమైన కుటుంబం. ఆదివారము షాపు పెట్టాడు. పెద్ద షాప్ ఏం కాదు, ఒక స్టేడియం ఉంది. ఆ స్టేడియం ముందు బట్ట పరిచేస్తాడు, ఒక 2 టేబుల్ వేసుకుంటాడు, ఉడకబెట్టిన కోడిగుడ్లు, బాదం పప్పు, జీడిపప్పు, రాగి జావా, తర్వాత రకరకాల ఆహార సూత్రాలు పాటిస్తారు చూసిన, వాడన్నీ అమ్ముతారు.
సంవత్సరం నెలకి ఎంత సంపాదిస్తాడు తెలుసా? 1,00,000 రూపాయలు. ఉదయం 5:30 నుంచి 9 వరకే, 3 గంటలు 4 గంటలు. ఏం చేస్తాడు చెప్పమంటారా? ఇట్లా చాప పరిచి టేబుల్ వేసి మోకరించి ప్రార్థన చేస్తాడు రోడ్డు మీద. ఫస్ట్ వస్తాను ఎవడన్నా ఏమన్నా అనుకోండి, మోకరించి ప్రార్థన చేసి వన్ టేబుల్ దగ్గరికి వచ్చిన సువార్త చెప్పి మా దగ్గరకు తీసుకొస్తాడు చర్చికి. 1,00,000 రూపాయలు ఉన్నాను నెలకు. ఎక్కువ కూడా వస్తుంది కొన్నిసార్లు. రాగి జావా, ఉడకబెట్టిన కోడిగుడ్లు, బాదం పప్పు, జీడిపప్పు, అల్లం టీ, బెల్లం టీ, పుదీనా టీ, ఇవే అమ్మేది. ఒక ఆట సామాన్లు అంతే. ఆ 1,00,000 రూపాయలు దేవునికి దశంభాగం ఇస్తాడు. మళ్ళా ఇదంతా ఒక ఎత్తు అయితే, డ్యూటీ అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు? కొంత రాగి జావా, కొంచెం అన్నం కట్టుకొని బస్ స్టాండ్ దగ్గర పోయి అడక్కదిన వాళ్ళు బీదలు ఉంటారు, వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ఒక కరపత్రం ఇచ్చి యేసయ్య నిజమైన దేవుడు నమ్ముకో అని చెప్పి వెళ్ళిపోతుంటాడు. మరి దేవుడు ఎందుకు ఇవ్వడు 1,00,000 రూపాయలు? ఆదివారం షాప్ బంద్. డబ్బు సంపాదించడానికి మీటింగ్స్ పెట్టినా, చర్చి ఉన్నప్పుడు కానీ ఎగ్గొట్టి నువ్వు పోతున్నావు అంటే, ఎప్పుడో 1 2 సార్లు అంటే అది వేరే విషయం. క్రమంగా దానికే నువ్వు అలవాటు పడ్డావంటే నీకు డబ్బు దేవుడు. డబ్బు ఉంటే బతకచ్చు అనుకుంటారు కదా, ఏమి కాదు. కథ చెప్తాడు ఇంకొకటి. బీహార్ రాష్ట్రంలో ఒక పెద్ద సేవకుడు ఉన్నాడు, చాలా గొప్ప సేవకుడు ఆయన. ఎంత గొప్ప సేవకుడు అంటే, బండిలో పెట్రోల్ అయితే ప్రార్థన చేస్తే 12 కిలోమీటర్లు పోయింది బండి పెట్రోల్ లేకుండా. తెలుసా? నాకు కూడా జరిగినాయి. మేము కూడా ప్రార్థన చేసి చెడిపోయిన బండి కదిలింది మా ఇంటి వరకు. ఎక్కడ? హైవేలో ఆగిపోయిన బండ్లు. ఆ సేవకుడు ఏం చెప్పినాడంటే, హైదరాబాద్కి వచ్చినప్పుడు మీటింగ్స్ పెట్టినాడు. మీటింగ్ పెట్టి ఏం చెప్పాడు? డిసెంబర్ 31వ తేదీ వాళ్ళ దగ్గర 10,000 ఉన్నా, 20,000 ఉన్నా, 50,000 ఉన్నా, 1,00,000 రూపాయలు ఉన్నా మొత్తం దానం చేసి పడేస్తాడంట. డిసెంబర్ 31కి. 1వ తేదీకి 1 రూపాయి కూడా ఉండదు. భార్యాభర్తలు ఇద్దరు బ్యాంకులో డబ్బులు పెట్టుకోరు. మళ్ళీ 1వ తేదీ నూతన సంవత్సరం 1వ తారీఖు నుంచి మళ్ళీ దేవుని మీద ఆధారపడ్డామంట. డబ్బు ఉంటే బతకగలవా? డబ్బు లేకుండా దేవుడు ఉంటే బతకగలవా? విశ్వాసం ఉన్నాడు ఇలాగే బ్రతుకుతాడు. డబ్బు ఎంత ఉన్నా నీకు భయం ఉంటే, నా పరిస్థితి ఏమిటి అని భయం ఉంటే, కాబట్టి డబ్బు నీకు విగ్రహం అవ్వచ్చు, సెక్స్ నీకు విగ్రహం అవ్వచ్చు, తర్వాత తిండి నీకు విగ్రహం అవ్వచ్చు. ఇది లేకుంటే తినలేను అన్నాడు. ఒక వ్యక్తిని నేను కలిశాను మీటింగ్స్ పోయినప్పుడు. ఆయన ఏమన్నాడు? చూడు బాబు, పెద్దాయన, తిన్నా తినకపోయినా నా భార్య 4 కూరలు చేయాల్సిందే నాకన్నా. ఆయన తిన్నా కూడా 4 కూరలు చేయాల. ఎందుకు బ్రదర్ అంటే, అదంతే అంట. ఇక్కడ తిండిపోతు కాక ఏమంటారు చెప్పండి? ఒక కూరే. మేము పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక పూట ఒక కూరే. ఆయన ఒక పూట 4 కూరలు ఉంటాయంట, 4 రకాల కూరగాయలు ఏదో. అదే విగ్రహం. మీ సైడ్ బాగా పెడతారు కదా, 4 రకాలు పెడతారు. మేము ఒకటే తినేసరికి జనమంది నవ్వుకుంటుంటారు. కాబట్టి ఇవి మనకున్నటువంటి విగ్రహాలు. ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి. త్రిత్వం అంటారు దీన్ని. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మాత్రం ఉన్నాయి. ఏమి తెలుసా? సుఖభోగములు, సౌఖ్యం, ప్లెజర్, ఆస్తులు సంపాదించుకోవాలనుకోవడం, హోదా, ప్లెజర్స్, ప్యాషన్స్, తర్వాత పొజిషన్స్. ఇంగ్లీష్ వదిలేద్దాం రండి. సుఖ సౌఖ్యాలు, ఆస్తులు, హోదా, ఇవి కూడా విగ్రహాలే. కాదంటారా చెప్పండి? నిజం. ఇప్పుడు విగ్రహాలు అయిపోవడానికి అదే కారణము. దీనిని బట్టి వాళ్ళు పూజలు వేసి టెంకాయలు కొట్టారు, అది వేరే విషయం. మన పరిస్థితి, మనకి విగ్రహాలు కొన్న యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళకు విగ్రహాల గురించి మాట్లాడుతున్నాను, నమ్మని వాళ్ళకి కాదు. నమ్ముకొని విశ్వాసం అంటున్నావు కదా, విశ్వాసమైనటువంటి మనలో ఉన్నటువంటి విగ్రహాలు ఇదే శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం. మరి దేవుణ్ణి ఎలా సంతోషపరచాలి? దేవుణ్ణి ఎలా సంతోషపరచాలి? రోమపత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయము 8వ వచనం. శరీర స్వభావం గలవారు దేవునిని సంతోషపరచరు. నీకు శరీర స్వభావం అంటే దాని అర్థం ఏమి? మన శరీరము, మన కోరికలు, మన మనసు ఏది కోరుకుంటే దాన్నే చేయటం అన్నమాట. నీకు ఉపవాస ప్రార్థన అంటే
ఇంట్లో పడుకుందాం అంటే అదే శరీరానుసారమైనటువంటి మనసు. అందరూ ఏడుస్తుండి ప్రార్థన చేస్తుంటే నీ మాత్రం ఇంట్లో చక్కగా క్రికెట్ మ్యాచ్ చూస్తున్నావు అనుకో, అదే శరీరానుసారమైనటువంటి మనసు. చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు రక్షణ పొందరు. ఏడ్చి ప్రార్థన చేయాల్సిన వాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళు చనిపోతే నరకానికి పోతున్నారు కూడా నేను చూశాను. చనిపోయి నరకానికి పోతున్నారు. ఒక్కసారి మనిషి చనిపోయాడంటే నువ్వు చేసేది ఏమీ లేదు. మా ఫ్యామిలీలో ఎవడు చనిపోయినా నేనేం పెద్ద బాధపడాను. ఎందుకు తెలుసా? అందరు రక్షణ పొందరు, పరలోకానికే పోతారు. ఏమి భయం లేదు, చింత లేదు, దిగులు కూడా లేదు. అంత ధీమా నీకుందా చెప్పు? నువ్వు భక్తి చేస్తున్నావే, నీ కుటుంబ సభ్యుల విషయంలో అంత ధైర్యంగా ఉన్నావా నువ్వు? అసలు ఇది తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చనిపోతే ఒకడు పరలోకానికి పోతాడు, నమ్మనోడు నరకానికి పోతాడన్న విషయం తెలియాలి. నీవు రక్షణ పొంది ఇన్ని సంవత్సరాలు భక్తి చేసిన తర్వాత నీ ఇంట్లో వ్యక్తులు నరకానికి కానీ పోయారనుకో, రక్షణ లేకుండా చనిపోయి, ఇంక నీ భక్తి చేసి ఏం ప్రయోజనం నాకు చెప్పు చూద్దాం. నేనైతే అంగీకరించాను. బల్ల గుద్ది పోరాడి సంపాదించుకుంటున్నాను మనుషుల్ని, మా వాళ్ళని ఫస్ట్. కాబట్టి శరీర స్వభావం అంటే తిండి, నిద్ర, సుఖము, లోకంలో ఉన్నవన్నీ ఎంజాయ్ చేయాలనుకుంటే నీ తల్లిదండ్రులు కానీ మీ భర్త భార్యలు కానీ నువ్వు నాకు సంపాదించుకోలేవు. ఉపవాసం అంటే నేర్చుకో. ఒక పాస్టర్ అన్నాడు, ఆయన ఏం చేశాడు, ఒక స్త్రీ వచ్చి అయ్యా నా కొడుకు రక్షణ పొందడం లేదు ఏం చేయాలంటే ఆయన భలే తిడతాడు. సిగ్గు లేదు నీకు అన్నాడు. ఏమయ్యా నువ్వు ఉపవాస ప్రార్థన లేవు, నువ్వు పనికి మాలిందానా అన్నాడు. ఏమై అట్లా తిడతా అంటే, నేను రక్షణ పొందడానికి మా అమ్మ రాత్రుల్లో ప్రార్థన చేసి నా పర్రాలతో ఉన్న బండలు తడిసిపోయేటివన్నీ. రాత్రంతా ఏడ్చేదంట వాళ్ళమ్మ ఈయన రక్షణ పొందడానికి. ఆ ప్రార్థన చేయి, నీ కొడుకు రక్షణ పొందుతాడు. ఊరికి వచ్చి నా కొడుకు రక్షణ పొందలేదని నా మీద పడతావా అన్నాడు. ఉపవాస ప్రార్థన అంటే ఉపవాసం అంటే నువ్వు లేవు, ప్రార్థన చేయడం లేదు, వచ్చి నాకు చెప్తావు సులభమైన మార్గం. మా అమ్మ ఏడిస్తే రాత్రంతా ఏడిస్తే ఆ బండలన్నీ తడిసిపోయి, అందుకే నేను రక్షణ పొందినా. నా 2 కొడుకులు కూడా రక్షణ పొందారు, వారిద్దరూ ఉత్తర భారతదేశంలో సేవ చేస్తున్నారని చెప్పాడు. అలాగేడు నీ వాళ్ళు రక్షణ పొందడానికి. ఊరికి కల్లిబల్లి ప్రార్థనలు ఏమీ మేలు జరిగించవు. నువ్వు ఎంత ఆరాధించినా ఏమి రాదు, ఎంత స్తుతించినా కూడా ఏమి రాదు. కాబట్టి నీకు శరీర సంబంధం మనసు ఉంటే నీవు దేవుణ్ణి సంతోషపరచలేవు. మరి సంతోషపరచాలంటే పాపం నాకు దూరంగా ఉండాలి. ముగించేస్తాను. పాపం నాకు దూరంగా ఉండాలి ఒకటి. రెండవది యేసు ప్రభువును మహిమపరచాలి. ఎలా మహిమపరుస్తాం యేసు ప్రభుని? యేసు ప్రభు మన దేవుడే. ఎలా మహిమపరుస్తావు? నీ పక్కన వాళ్ళు పాపం చేస్తుంటే ఇది నేను చేయను, నేను దేవుని నమ్ముకున్నా అని చెప్పగలవా? చెప్తాను. అదే మరి సాక్ష్యం. పక్కనోడు పాపం చేస్తూ పాపం చేయమని చెప్తే ఇది నేను చేయను, నేను దేవుని నమ్ముకున్నా కాబట్టి నేను చేయను, అలాగే చేస్తే దేవుని మహిమపరచవచ్చు. పెళ్లి జరుగుతుంది మా చుట్టాలది, మా అమ్మ తరపు వాళ్ళది. సర్రమని పరిగెత్తి నాకు నలుగంట పసుపు బీయడానికి వచ్చినారు. నాకొద్దు అన్న. ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు చేసిన, ఇప్పుడు ఎందుకు చేస్తాం దేవుని నమ్ముకున్న తర్వాత? సరే సరే సరే. నేను అడిగినా ఎందుకు పెడతారు పసుపు? పసుపు పెడితే మంచిది అన్న. మంచిదైతే ఈరోజు ఎందుకు పెడతావు? 4 రోజుల ముందు పెట్టుకోవాలా? పెళ్ళికి రోజు ముందు ఎందుకు నలుగు పెడతావు? 4 రోజుల ముందు పెట్టు. ఎర్ర కదా. పెళ్లి కొడుకు జోబులో కత్తి ఉంది. ఎందుకు కత్తి అన్న? కత్తికి నిమ్మకాయ ఉంది. ఇవన్నీ ఎందుకు అన్న? దయ్యాలు వస్తాయి అన్నాడు. దయ్యాలు ఎందుకు వస్తాయన్నా? పసుపుని చూసి వస్తాయన్నాడు. పసుపు ఉయ్యొద్దు అన్న. పసుపు శుభం అన్నాడు. మళ్ళా అరే తాగినావా లేకపోతే నీళ్ళు తాగినావా, మందు తాగినావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పసుపు శుభం అంట, కత్తి పెట్టుకున్నాడు. పసుపు చూస్తే దయ్యం వస్తుందంట, పసుపు తీసేయంటే పసుపు మంచిదంట. మీరే చెప్పండి, ఇదేందో నాకు తెలియటం లేదు. ఇది నేను చెయ్యను అని. మా బాబాయ్ కూతురు పెళ్లి చేసుకునేటప్పుడు మేనమామ మెట్టలు పెట్టాలా పరిగెత్తుకుంటూ వచ్చాడు వాళ్ళ మేనమామ. నేను రక్షణ పొందిన ఇవన్నీ చేయను అని చెప్పింది. దేవుని నమ్ముకుని ఇవన్నీ చేసేది క్వశ్చనే లేదు. మేనమామ లేదు, మేనత్త లేదు. ఏంది ఆచారాలని? అది దేవుని మహింపరచడం అంటే. మేము యేసుని నమ్ముకున్నాము,
ఈ పద్ధతులు మేము చేయము. భర్త చనిపోతే చకా గాజులు పగలగొట్టిస్తారు. మా నాన్న చనిపోతే మా అమ్మ గాజులు కూడా పగలగొట్టినట్టు నాకు తెలియదు. తెల్ల చీర కడతారు. ఇంకా ఆమె మొత్తం ప్రపంచం అంతా వెళ్ళిపోయింది, ఇంక సావని అన్నట్టుగా ఆమె చూపిస్తారు అనమాట. తెల్ల చీర కట్టి గాజులు పగలగొట్టేసి మేకప్ చేసి యేసు మహింపరచబడతాడా ఇవన్నీ చేస్తుంటే చెప్పండి. నీవు దేవుని సంతోషపరచాలంటే దేవునికి ఇష్టమైనవే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇతరులతో సువార్త పంచుకోవాలి. మీరు హిందువులు ఉంటారు కొంతమంది, మీ ఇంట్లో మీరు ఒక్కరే రక్షణ పొందింటారు. నేను వచ్చి చెప్పలేను, మీరు మాత్రమే చెప్పగలరు. మీ ఇంట్లో అవకాశం ఉపయోగించుకోండి. చాలా సంతోషిస్తాడు దేవుడు, చాలా సంతోషిస్తాడు. ఎలా సువార్త చెప్తావు? వినరు. తక్కువ కులం దేవుడిని నమ్ముకున్నాం అంటాం కదా. కులమే లేదంటే మళ్ళీ తక్కువ కులం అంట. కులమే ఒట్టిది, భారతదేశం సృష్టించినట్టు కులము. దాంట్లో వాళ్ళ తక్కువ కులం ఏందో ఇంకా అర్థం కావటం లేదు. చదువుకున్నాడికి కూడా తెలియడం లేదు. నీ ప్రవర్తన, నీ మాట, నీ యొక్క ప్రేమ. ఒక అమ్మాయి రక్షణ పొందింది, కాకినాడ అమ్మాయి. ఎప్పుడు నవ్వుతుంటుంది ఆ పిల్ల. చాలా ప్రేమ కలిగింది. తెలిపాను, నీవు మొత్తం మీ అత్తమామల్ని, మీ అందరిని, ఆడపడుచుల్ని అందరిని గెలుచుకుంటావు అని చెప్పను. వాళ్ళ భర్త వదిన రక్షణ పొందింది. తమాసలు కాదు, గౌడ్లు వాళ్ళు. ఆమె రక్షణ పొందింది. ఎలాగా? ఈ అమ్మాయి ప్రేమను చూసి, యేసు ప్రభుని నమ్ముకుంటే ఇంత ప్రేమ ఉంటుందా అని. అలాగ నువ్వు మీరు అన్యులైన మీ కుటుంబాల వాళ్ళని రక్షించుకోవాలి. ఇంకా 6 నిమిషాలు ఇచ్చినాడు నాకు ఆయన, తెలుసా? 6 నిమిషాలు అన్నది. తాగుబోతాడు ఏం చేశాడు? తాగుబోతులకు ఫ్రెండ్స్ ఎక్కువ, కరెక్టే కదా? వాడు ఒంటరిగా తాగడు. ఒంటరితనం పోగొట్టుకోవడానికి తాగుతాడు, కానీ ఒంటరిగా తాగడు. ఎవరు తోడు లేరు, దిక్కు లేదు, నేను ఒంటరిని అని చెప్పి తాగడము. ఆ తాగడానికి మళ్ళీ ఒంటరిగా తాగడం చేత కాదు, మళ్ళీ ఒక నలుగురు నేసుకొని పోతారు. రామామా అంటే నా దగ్గర డబ్బులు లేవు మామ అంటే, నేను ఇస్తాను అని తీసుకుపోతాడు. అట్లా ఒకడు సారాయి కోట్ల కొట్టు తాగుతూ నా భార్య చాలా గ్రేట్ అన్నాడన్న. వీడు తాగిన మొత్తం మాట్లాడుతున్నాడు, నాకంటే ముందు వచ్చినాడు, ఎక్కువ తాగింటాడు అని అనుకున్నాడు. నేను ఏ టైంలో పోయినా నా భార్య నాకు వేడి వేడి అన్నం వండి పెడుతుంది అన్నాడు. ఎవరన్నా పెడతారా? పెట్టరు. వీడు ఎంతవరకు నిజం చెప్తున్నాడో చూద్దామని చెప్పి ఒకరోజు తాగుబోతులంతా బ్యాచ్ అంతా లేచి ఇంటికి వచ్చినారు. రాత్రి 12 గంటలకు భార్యను లేపినాడు. జరిగింది ఇది. భార్యను లేపితే నాకు వంట చేసి పెట్టు అంటే చక్కగా అందరికి వంట చేసి పెట్టి తింటే వీళ్ళకి మత్తు దిగిపోయింది. ఇంకా దెబ్బకు, మేడం తాగుబోతులు మేము రాత్రి వచ్చి అడిగితే ఇంత ఓపిక ఎలాగ వంట పెడుతున్నామంటే, అయ్యా వీడిని పెళ్లి చేసుకున్నప్పుడు మేమిద్దరము పాపలం అన్నాం. పెళ్లి చేసుకున్నప్పుడు ఈడు పాపి, నేను పాపే. దేవుడి దయ వల్ల నేను ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నా. నేను చేస్తే పరలోకానికి పోతా. వీడు ఇంకా రక్షణ పొందలేదు కాబట్టి వీడు నరకానికి పోతాడు. నరకంలో ఎలాగో శ్రమ పడతాడు కదా, బతుకున్నప్పుడన్నా సరిగా చూసుకుందామని నేను బాగా ప్రేమిస్తున్నాను అనేసరికి వాడు మరుసటి రోజు ఉదయం పాపాలు ఒప్పుకొని రక్షణ పొందినాడు. అది ప్రేమ అంటే. సాగుపోతాడా, పనికి మళ్ళాడా, ముద్దు నష్టపోడా అని తిడితే వాడు రక్షణ పొందుతాడా? అందుకే మీరు గెలుచుకోలేకున్నారు మీ భర్తల్ని. ప్రేమ పాపములను కప్పును. చాలా కష్టమైన పని, నేను చెప్పేది సులభమైనది కాదు, కష్టమైనది. ఒక తాగుబోతు వ్యక్తి మా ఊర్లో, ఆయన దగ్గరికి పోయి ఆయనకు స్నానం చేసి ఆయనకు మంచి టీషర్ట్ కొనిచ్చి, వాళ్ళ పాప బర్త్డే అంటే అది కూడా మర్చిపోయాడు. భార్య చనిపోయింది. 1,00,000 రూపాయలు జీతగాడు. 10 ఏళ్ళ కిందట, 15 ఏళ్ళ కిందట, 15 ఏళ్ళు, మీ సైడ్ 15 అనాలి, 15 సంవత్సరాల కిందట నేను బండ్లు ఎక్కించుకొని 50 కిలోమీటర్లు బండ్లు ఎక్కించు వాళ్ళ పాప బర్త్డే రోజు తీసుకుపోతే, ఆ అమ్మాయి హాస్టల్లో ఉంది. వాళ్ళ నాన్న అంత నీట్గా చూసి మాకు టిఫిన్ పెట్టించి, ఆ పిల్ల టిఫిన్ చేయలేక ఏడ్చుకుంటూ వెళ్ళిపోయి చేయి కడుక్కొని వచ్చింది. అలా ఆ వ్యక్తిని ప్రార్థన తీసుకొచ్చి చూడడం. చనిపోయినాడు అనుకోండి ఆ వ్యక్తి, తాగుడు వల్ల గుండె నొప్పి, హార్ట్ అటాక్ వచ్చి. ఒకరోజు ఏడ్చున్నాడు, వెక్కి వెక్కి ఏడ్చాడు. మా ముందు అందరం ఉన్నాం, 4 ఉన్నాం. ఎందుకు ఏడుస్తున్నావు బ్రదర్ అంటే, నన్ను ఎందుకు నువ్వు ప్రేమిస్తున్నావు అన్నాడు. నాకు ఏముంది, ఉద్యోగం పోగొట్టుకున్న తాగుడు వలన, భార్యను పోగొట్టుకున్నా, ఆరోగ్యం పోయింది, నాకు తిండి ఉండదు, ఎవడో ఇస్తే తింటున్నా, అలాంటిది నాకు మీరు అన్నీ ఇస్తున్నారు, ఎందుకు ప్రేమిస్తున్నావు అని ఏడ్చినాడు. కొడితే ఏడుస్తారు కదా, ప్రేమ చూపించినా ఏడుస్తారు తెలుసా. చాలామంది తెలుసు, నాకు కాళ్ళు పట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రేమని తట్టుకోలేక, క్షమాపణ అడిగిన వాళ్ళు ఉన్నారు.
మమ్మల్ని ఎందుకు ప్రేమిస్తున్నావు అని. ఒక వ్యక్తికి ప్రసంగం చేసి వాడిని బాగు చేసి ఇప్పుడు వాడిని ప్రసంగికుని తయారు చేసి వాడు ఏమన్నాడు తెలుసా? ఐ వాజ్ నో బడీ అని ఒకప్పుడు. నేను ఎవడినన్నా వట్టివాడిని, నన్ను నువ్వు కదా లేపి నిలబెట్టినావు అన్నాడు. ప్రేమ జయిస్తుంది. అలెగ్జాండర్ అనే గొప్ప చక్రవర్తి ఏమన్నాడంటే, అరే కత్తితో నేను అందరిని జయించాను రా, యేసు ప్రభు ప్రేమతో జయించాడు అని. క్రైస్తవుడికి లేనిది అదే, ఇప్పుడు ప్రేమ లేదు. అందుకే ఎవ్వరు మనోళ్ళు రక్షణ పొందట్లేదు. కాబట్టి అవిశ్వాసైన వారికి సువార్త చెప్పు. చెప్పడమే కాదు, బ్రతుకులో చూపించు. దేవుణ్ణి నమ్ముకుంటారు. అలాగ చేస్తే దేవునికి మనం ఇష్టలుగా జీవిస్తాం. అంతేకాకుండా అవసరతలో ఉన్న వారికి కొంచెం సహాయం చేయండి. అవసరతలో ఉంటే డబ్బైనా సహాయం ఉంటుంది, అవసరం ఉండొచ్చు. కొద్దిగా మనకు ఎంత వస్తుంది మాట సహాయం చేసి ఆధారంతో కూడా మాటలు మాట్లాడచ్చు. రష్యా ప్రాంతంలో, రష్యా దేశంలో క్రైస్తవుల్ని హింసించి లోపల పడేస్తున్నారు. సువార్త చెప్పడానికి వీల్లేదని చెప్పి బంధించారు. చర్చిలు మూసి పడేశారు. ఒక పత్రిక, కమ్యూనిస్ట్ వాళ్ళ పత్రిక ఏం రాసిందంటే, ఈ క్రైస్తవులని వాక్యం చెప్పకుండా ఆపేయించవచ్చు, చర్చిలో ఆరాధన చేసుకోకుండా ఆపేయించవచ్చు, ప్రేమ చూపించకుండా ఆపడం మన చేత కాదు అన్నాడు. వీరు ఇతరులకు ప్రేమ చూపకుండా ఆపడం మా చేత కాదు. ఎందుకు? ఏం చేశారు అప్పుడు? ఆ సమయంలో రష్యా వాళ్ళు, ఆ క్రైస్తవులు పక్కింటానికి జ్వరం వస్తే పరిగెత్తిపోయి ఇంట్లో సామాన్లు అంట్లన్నీ కడిగేసి వంట చేసి వాళ్ళ పిల్లల క్యారియర్ కట్టించి స్కూల్కి పంపించేవాళ్ళంట. ఇలాంటి పనులు చేస్తుంటే వాళ్ళ పత్రిక రాశాడు. వాళ్ళని వాక్యం ప్రకటించకుండా ఆపగలిగినాము, చర్చిలు తెరవకుండా ఆపగలిగాము, యేసుక్రీస్తు ప్రేమను ఇతరులకు చూపకుండా మాత్రం మన చేత కాదు అన్నాడు. అదే దేవుని మహిమపరచడం. ఉందా మరి? ఇప్పుడు చెప్పండి, మేము దేవునికి ఇష్టపూర్వకంగా జీవిస్తున్నాము, ఇష్టలుగా జీవిస్తున్నాము అని. భక్తి అంటే అదే, చప్పట్లు కొట్టడం ఒకటే కాదు. తర్వాత అధికారానికి లోబడ్డం కూడా. భర్త అధికారానికి భార్య లోబడాల్సిందే, పిల్లలు తల్లిదండ్రుల అధికారానికి లోబడాల్సిందే, సంఘము నాయకుడు అధికారానికి లోబడాల్సిందే, నాయకుడు దేవుని అధికారానికి లోబడాల్సిందే. అది దేవునికి ఇష్టం. అందుకే ఆదికాండంలో 2వ అధ్యాయంలో అంటాడు, ఆదాముతో అంటాడంటే, ఈ చెట్లలో తోటలో ఉన్న ఫలాలన్నీ తినవచ్చు, ఈ ఒక్కటి తినవద్దు, అంటే నువ్వు నా మాట విను అన్నాడు. మొదట దేవునికి కావాల్సింది విధేయత. కాబట్టి అన్ని విషయాల్లో దేవుణ్ణి స్తుతించు. ఈ విధంగా నువ్వు దేవుణ్ణి సంతోషపరుచు. సో వారు దేవునికి ఎందుకు ఇష్టంగా ఉండలేకపోయారు? విగ్రహారాధన, వ్యభిచారము, దేవుణ్ణి శోధించడము, దేవునికి విరోధంగా సనగడం. విగ్రహారాధన ఒకటే మనం చూసుకున్నాం. దేవుణ్ణి ఎలా సంతోషపరచవచ్చు? అధికారానికి లోబడి ఉండు, అవసరతలో ఉన్న వారికి సహాయం చేయి, యేసుక్రీస్తును మహిమపరచు, ఆయనకి ఇష్టమైన పనులు చేయి, యేసుక్రీస్తు గురించి ఇతరులకు చెప్పు, పాపం నుంచి దూరంగా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మనము ప్రార్థనలో గడుపుదాం. దయచేసి కళ్ళు మూసుకునండి. దేవుడు మీతో మాట్లాడి ఉన్నట్టయితే మీరు మనసులో అయినా ప్రార్థన చేసుకోవచ్చు, బయటకైనా ప్రార్థన చేయొచ్చు. నిజంగా ప్రార్థన నేను చెప్పినా నేను చేయొద్దండి, దానివల్ల ఏం ఉపయోగం లేదు. మీతో మాట్లాడింటే ఆ పాపాలు ఒప్పుకొని దేవుని అడగండి. విడుదల చూడాలి. 4 వర్తమానాల్లో, ఈ 2 రోజుల్లో, 3 రోజుల్లో. సో దేవుని అడగండి, ప్రభువా నాలో ఉన్న విగ్రహములు ఏమిటి? నా భర్త నాకు విగ్రహము, నా భర్త నీకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానా? నా పిల్లల్ని నీకంటే ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నానా? ఆస్తి నాకు విగ్రహం అయిపోయిందా? మీరే దేవుని ప్రార్థించి మీరే దేవుని ఎదురు తెలుసుకోండి.